హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. భారతీయ సినిమా స్థాయి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఒకప్పుడు పాన్ ఇండియా అనే పదం వినిపించేది. ఇప్పుడు పాన్ వరల్డ్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ మన దర్శకులు, హీరోలు ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా 2027లో విడుదలకు సిద్ధమవుతున్న 4 భారీ చిత్రాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. స్టార్ పవర్, భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి విజువల్స్తో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మొదటిగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం వారణాసి. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అడ్వెంచర్, యాక్షన్, మిస్టరీ అంశాల కలయికగా రూపొందుతున్న ఈ సినిమాను రాజమౌళి తన కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా మలుస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. వారణాసి కథ భారతీయ సంస్కృతి, పురాణాల, సాహస యాత్రల చుట్టూ తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. మహేష్ బాబును ఇప్పటివరకు ఎప్పుడు చూడని కొత్త అవతారంలో చూపించేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యం కలిగి ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్ మరో భారీ ప్రాజెక్ట్. మాస్ ఎలిమెంట్స్, హై వోల్టేజ్ యాక్షన్, పవర్ఫుల్ ఎమోషన్స్ కలిగిన కథతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్కు ఎన్టీఆర్ నటన జత కావడంతో ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. డ్రాగన్లో ఎన్టీఆర్ పాత్ర చాలా తీవ్రతతో కూడుకున్నదిగా ఉంటుందని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో జరిగే సంఘటనల నేపథ్యంలో కథ సాగుతుందని ప్రచారం జరుగుతోంది. భారీ యాక్షన్ సీక్వెన్స్లు, విజువల్ ట్రీట్గా నిలిచే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణీయంగా మారుతున్నాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో వస్తున్న రాకా కూడా అత్యంత క్రేజీ ప్రాజెక్టుల జాబితాలో నిలిచింది. పుష్ప సిరీస్ తర్వాత అల్లు అర్జున్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందగా, అట్లీ వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో తన మార్కెట్ను విస్తరిస్తున్నారు. వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రారంభ దశ నుంచే భారీ హైప్ ఏర్పడింది. రాకా చిత్రంలో విజ్ఞాన శాస్త్రం, ఫ్యాంటసీ, యాక్షన్ అంశాలు కలగలిపి ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఒకేసారి పలు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ ఉపయోగిస్తున్నారని సమాచారం. ప్రపంచ మార్కెట్ను దృష్టిలో పెట్టుకుని కథను రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణీయంగా మారింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న స్పిరిట్ గురించి కూడా ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో తనదైన శైలిని నిరూపించుకున్న సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు ప్రభాస్తో కలిసి పూర్తి స్థాయి యాక్షన్ డ్రామాని రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్పై ఇప్పటికే జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. స్పిరిట్లో ప్రభాస్ ఓ నిజాయితీ గల, కఠిన స్వభావం ఉన్న పోలీస్ అధికారిగా కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. సందీప్ రెడ్డి వంగ శైలికి తగ్గట్లుగా తీవ్ర భావోద్వేగాలు, బలమైన పాత్రలు, రియలిస్టిక్ యాక్షన్ ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. ప్రభాస్ కెరీర్లో ఇది అత్యంత భిన్నమైన పాత్రలో ఒకటిగా మారే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఈ 4 చిత్రాల ప్రత్యేకత ఏంటంటే అవి కేవలం భారతీయ మార్కెట్ను మాత్రమే కాదు, ప్రపంచ ప్రేక్షకులను కూడా లక్ష్యంగా పెట్టుకుని రూపొందుతున్నాయి. కథల ఎంపిక నుంచి సాంకేతిక ప్రమాణాల వరకు ప్రతి అంశంలో అంతర్జాతీయ స్థాయిని అందుకోవడానికి చిత్ర బృందాలు కృషి చేస్తున్నాయి. అందుకే ఈ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. 2027 సంవత్సరం భారతీయ సినీ చరిత్రలో మరో కీలక అధ్యాయంగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారణాసి, డ్రాగన్, రాకా, స్పిరిట్ చిత్రాలు అంచనాలకు తగ్గట్లుగా ప్రేక్షకులను అలరిస్తే పాన్ ఇండియా స్థాయిని దాటే పాన్ వరల్డ్ మార్కెట్లో భారతీయ సినిమా సత్తా చాటే మరో స్వర్ణ యుగానికి నాంది పలికినట్టే అవుతుంది. ఇది ఇవాల్టి మన ఫిల్మీ ఫోకస్ టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.